హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పదవి నుండి రియాజ్ అహ్మద్ను తొలగించి త్వరలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటామని ఆ యూనియన్ అధ్యక్షులు జక్కుల నారాయణ చెప్పారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఎంఎస్ అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రియాజ్ అహ్మద్ తన జేబు సంస్థగా మార్చుకొని చాలామంది నుండి డబ్బులు దండుకున్నట్లు ఆరోపించారు. అన్ని తానేనంటూ ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తూ యూనియన్ను భ్రష్టు పట్టించారని, ఈ క్రమంలోనే సింగరేణిలో 3వ స్థానంలో ఉన్న హెచ్ఎంఎస్ ఇటీవల 5వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రియాజ్ అహ్మద్ వైఖరి నచ్చక యూనియన్ను విడిపోయిన వారందరూ తిరిగి కొత్త నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు. అధ్యక్షునిగా హెచ్ఎంఎస్ యొక్క ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ గారి గురించి విషయం మీకు కొన్ని విషయాలు తెలియదలుచుకున్న అధ్యక్షుడిగా, సింగరేణిలో జాడి దొరే నాయకత్వంలో ఒక బలమైన సంఘంగా ఏర్పడినటువంటి హెచ్ఎంఎస్ను రియాజ్ అహ్మద్ తన నియంత్రణ పోకడలతో బ్లాక్మెయిల్ రాజకీయాలతో హెచ్ఎంఎస్ యూనియన్ ఒక గొప్పతనాన్ని నానాటికి దిగదార్చడం జరిగింది. పైరేకాలకు అండగా ఉంటూ దోపిడీదారులకు అమ్మటోళ్లకు వాళ్లకు సహకరిస్తూ యూనియన్లో ముఖ్యమైనటువంటి కార్యకర్తలను దూరం చేస్తూ ఇట్లా ప్రతి కార్మికునికి కూడా దూరం అవుతూ హెచ్ఎంఎస్ దూరం చేస్తూ నానాటికి ఒక కార్మికుడు కూడా లేకున్నటువంటి పరిస్థితి తీసుకురావడానికి ఏర్పడింది. అదేవిధంగా కాకుండా అతను ఇంకొక విషయం ఏంటంటే, అసలు మనది ఒక లౌకిక దేశం, మన అందరూ ఒక లీడర్ అనే వ్యక్తి అందరికీ అన్ని రంగాలుగా ఉండాలి, కుల మత భేదాలు లేకుండా అన్ని రంగాల వాళ్ళకు ఒక కార్యం. కానీ ఈయన చేసేది ఏంటంటే ఒక ముస్లింలకే అనేక రకాల సాయం చేస్తూ మిగతా వాళ్ళకు చేస్తా అంటూ చాలామందిని ఇబ్బంది పెట్టిండు. ఎందుకంటే అధ్యక్షులు నాకు ఈ సమస్యలు వచ్చింది, ఎందుకంటే అందరూ ధైర్యంగా చెప్పలేరు కానీ అధ్యక్షులు చాలామంది చెప్పిండ్రు. నేను ఆ అధ్యక్షులుగా చాలామంది కూడా తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా సరే వీళ్ళని చేస్తే ఆ ముస్లింలు కూడా చాలామందిని కూడా అతను మోసం జరిగింది. వాళ్ళు కూడా అరే ఎందుకు మన నాయకుడు ఉన్నాడు, మనోడు ఉన్నాడు, మీరు ఎందుకు పక్కవుతారు, లేదా ఆయన మాకు నమ్మకం లేదు, ఆయన మాకు చేయడానికి వాళ్ళు చాలామంది అంటే మెయిన్ లీడర్లు, ఒక కింది స్థాయి కాకుండా మెయిన్ లీడర్లు కూడా ఆయన వాళ్ళ నమ్మకం కోల్పోయిండు. ఇంకోటి చాలామంది కూడా ఆయన డబ్బులు తీసుకున్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. ఆ దృష్టి తీసుకొని వాటి వాపసు ఇవ్వలేదు. ఎందుకంటే ఒక కార్యదర్శిగా ఒక సంస్థకు రాష్ట్ర అధ్యక్షుగా ఆయన ఎటువంటి విధానాలు పాల్పడితే ఒక సామాన్య లీడర్కు ఒక చిన్న లీడర్లకు ఉన్నటువంటి పరిస్థితి ఏందో మనం గ్రహించడం అవసరం ఉంటుంది. ఇంకోటి 30 సంవత్సరాల నుండి జాడి దుర్గా చనిపోయిన 1998 నుంచి అతను జర్నలిస్ట్గా అయ్యిండు. అప్పటి నుండి కూడా తన ఒక జేబు సంస్థగా హెచ్ఎంఎస్ అంటే రియాజ్ అంటే హెచ్ఎంఎస్ ఇంకో సెకండ్ క్యాడర్ అయినటువంటి వాళ్ళకు ఏనాడు అవకాశమే లేదు, అతను కల్పించే వాళ్ళకు కూడా ఎవరు ట్రైనింగ్ లేదు. ఎప్పుడు ఒకటే పోవడం, ఒకటే రావడం, ఒకటే చేయడం. ఢిల్లీ నుంచి గలి దాకా అయినాయి, మేనేజర్ దాకా అయినాయి, తర్వాత ఏజెంట్ దగ్గర అయినాయి, జిఎం దగ్గర అయినాయి, తర్వాత కార్పొరేట్ అయినాయి, పా దగ్గర అయినాయి, డైరెక్ట్ దగ్గర అయినాయి, ఢిల్లీకి అయినాయి, గల్లీకి అయినాయి. అంటే ఒక లీడర్ అనేటువంటి ఒక అధ్యక్షుడు కార్యక్రమం వాళ్ళ విధానం ఏంటంటే ఒక ఐడియాలజీ డెవలప్ చేసుకొని యూనియన్ నడిపించాలి. కానీ A to Z తనే చేయడం అనేది చరిత్రలో ఎక్కడ ఉండదు. ఇటువంటి విధానం వల్ల ఏ లీడర్ కానీ అక్కడ ఎదగలేకపోయాడు. సింగరేణిలో దాదాపు 6 ఎన్నికలు జరిగినాయి. 6 ఎన్నికలలో కూడా అప్పటి వరకు 3వ స్థానంలో 2వ స్థానం 6 నేచురల్గా 3వ స్థానంలో వచ్చేది. కానీ ఈ తర్వాత కాలంలో కూడా 3 నుంచి 5వ స్థానానికి దిగజారిండు. ఏదైనా ఒక సంస్థ ఒకసారి 2కి వస్తే 3కి వస్తుంది, లేదా ఒక 2కి వచ్చినాక మళ్ళీ 1కి వస్తుంది. కానీ ఈయన పరిపాలన విధానం, ఈయన అడ్మినిస్ట్రేషన్, ఈయన రాజకీయ విధానాల వల్ల, ఈ లోపాల వల్ల ఇప్పుడు 5వ స్థానానికి వచ్చింది. అంటే రానాని ఇంకా దిగజారిపోతుంది. కాబట్టి ఒక నూతన నాయకత్వం రావాలని, నూతన విధానం ఆలోచన విధానం రావాలని, పాత వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలని, ఇంకో విధానం ఇట్లా వచ్చి హెచ్ఎంఎస్ కాపాడాలనే విధానం కొద్దీ నేను అధ్యక్షుడు, నాకు అనేటువంటి అధికారాలు ఉన్నాయి. ఆయన పోయినసారి 19 నాడు మనకు ఒక పెట్టిండు, ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టిండు. ఆ చిన్న మీటింగ్లో అది దీనికి సంబంధమే లేదు. అది ఏమిటంటే 6 స్ట్రైక్ గురించి విశ్లేషణ, దాన్ని ఏం చేయాలనే దాని మీద తీసుకొచ్చిన నిర్ణయాలలో ఒక అధ్యక్షుని నన్ను ఉండగా వేరే అధ్యక్షుడిని ఈ వచ్చేనే మనం ఇంకో అధ్యక్షుడు ఎన్నుకున్న డేట్ గురించి ఆ మహాసభలు ఎన్నుకున్నామని చెప్పిండు. ఇది అప్రజాస్వామికం, అది పద్ధతి కూడా కాదు. మళ్ళా ఈ దసరా అయిన తర్వాత స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ నాకు హామీ ఇచ్చింది. దాని తరఫున ఒక పెద్ద మీటింగ్ పెట్టి కొత్త కమిటీ ఉంటామని మీ అందరికీ, పత్రిక విలేకరులందరికీ, సోదరులందరికీ ఈ
సింగరేణి కార్మిక వర్గానికి అందరికీ కూడా ఈ నా హెచ్ఎంఎస్ అధ్యక్షుడిగా మనం చేస్తున్నాం. జనరల్ బాడీ పెట్టి మీటింగ్ తీసేది కాబట్టి జనరల్ బాడీ వచ్చేదాకా నేనే అధ్యక్షునికి, ఆయన తీయకుండా యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్. ఇంకోటి, ఒక భారతదేశ అధ్యక్షుని లెక్కనే ఈ చట్ట ప్రకారం ఒక కింది వాళ్ళు ఎటువంటి పొరపాటు చేసినా, ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ సంస్థకు ఉన్నటువంటి లక్షణాలు ఏ లోపం చేసినా అలా బహిష్కరించినటువంటి చట్టం ఇండియాలో ఉంది. కాబట్టి దాని ప్రకారం ఆయన నన్ను ఇంకోని పెట్టుడు కాదు, నా స్థానంలో నేనే బహిష్కరించి కొత్తగూడిని దసరా తర్వాత కోరికల్లో పెద్ద మీటింగ్ పెట్టి మీ అందరి సమక్షంలో నేను కొత్త బాడీ ఎన్నుకుంటట్టు ప్రయత్నం చేస్తానని